హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు తెలంగాణలో అయితే 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి చిన్న అప్డేట్ అనమాట. మనకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అయితే మనకు తెలంగాణలో 433 సో మనకు ఈ యొక్క ప్రొఫెసర్ పోస్టులకు అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ యొక్క మెరిట్ లిస్టు ఆల్రెడీ మనకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి ఒక్క పోస్ట్కి వచ్చేసి అంటే దాదాపు మనకు ఒక్క పోస్ట్కు 1:3 చొప్పున మనకైతే వీళ్ళు మనకు వెరిఫికేషన్ అంటే పిలుస్తున్నారు అనమాట. సర్టిఫికేషన్ వెరిఫికేషన్కు పిలుస్తున్నారు. సో ఎవరైతే మరి తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్వహించినటువంటి 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. అదేవిధంగా ఒక్క పోస్ట్కి 1:3 చొప్పున అయితే వీళ్ళైతే మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తున్నారు. సో ఎవరంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి బోర్డు ఉంది కదా మనకు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు. సో ఈ బోర్డు మనకైతే 1:3 చొప్పున అభ్యర్థులను అయితే మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో డేట్స్ చూసుకుంటే మరి ఎప్పుడు ఈ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుందంటే మనకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి మనకు అందరు గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. డేట్ వచ్చేసి మనకు ఈ నెల మనకు 22 అండ్ 23. సో ఈ 2 తేదీలో అయితే మనకు ఈ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్లో ఎవరైతే 1:3 చొప్పున మీకు మీ పేర్లు ఉన్నాయో వాళ్ళైతే తప్పనిసరిగా ఈ నెల 22, 23 తేదీలో అయితే తప్పకుండా మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో హాజరు కాలేని వారు ఈ నెల మనకు ఒకవేళ ఈ 2 తేదీలో మీరు హాజరు కాలేదనుకోండి, లేదనుకుంటే మనకు 25th, ఓకేనా, 25th మే సో సర్టిఫికేట్స్ అయితే మీరు ఇవ్వచ్చు, ఓకేనా. సర్టిఫికెట్స్ అయితే అందించవచ్చు అని చెప్పేసి మనకు బోర్డు అయితే స్పష్టం చేసింది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనకు ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి మీ పేరు ఉందో చెక్ చేసుకోండి. సో మనకు 1:3 చొప్పున అయితే ఈ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు. సో అదే మనకు వచ్చేసి ఈ నెల 22, 23 తేదీలో ఈ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరగబోతుంది. సో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి వెన్యూ ఎక్కడ ఉందనేది. అదేవిధంగా ఒకవేళ ఈ 2 తేదీల్లో మీరు అటెండ్ కాకపోతే సో 25th నాడు అయితే మీ యొక్క సర్టిఫికేట్లు అయితే అన్ని అందించవచ్చు అని చెప్పేసి బోర్డు అయితే స్పష్టం చేసింది. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు తెలంగాణలో ఎగ్జామ్ సంబంధించి అంటే జాబ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఒక సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది. సో రాసిన వాళ్ళు అయితే తప్పకుండా అటెండ్ అవ్వండి, ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.